రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీని ఇంట్లోనే ఎక్కువ గ్రేవీతో కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి స్టవ్ పై గిన్నె పెట్టి దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. కుక్కర్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని దానిలో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ మసాలా పొడి, 2 స్పూన్ల పెరుగు వేసుకొని వేపి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై వేరే గిన్నె పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడయ్యాక దాచిన చెక్క, లవంగాలు, యాలుక్కాయలు, బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు 4 పొడవుగా కోసుకొని వేసుకొని కొద్దిగా వేపుకొని సాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి తిప్పి నీళ్ళు పోసుకోవాలి. మీరు తీసుకున్న బియ్యానికి ఎక్కువగానే నీళ్ళు పోసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని మూత పెట్టి ఎసరు వచ్చేంత వరకు మరగనివ్వాలి. అవి ఎసరు వచ్చినాక బియ్యాన్ని ముందుగానే కడిగి నానబెట్టుకొని ఉంచాలి. ఎసరు వచ్చినాక వాటిని అందులో వేసుకొని ఉడికించాలి. అన్నం 90% ఉడికించుకొని స్టవ్ ఆపేయాలి. చికెన్లో కొద్దిగా ఎసరు నీళ్ళు పోసుకుంటే మనకి చికెన్ అడుగున మాడిపోకుండా ఉంటుంది. మనం 90% ఉడికించుకున్న అన్నాన్ని ఇందులో వేసుకొని వేపుకొని పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ కొద్దిగా అన్నం వేసుకోవాలి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసి ఒక గిన్నెలో కొంచెం నూనె వేసుకొని దానిలో పసుపు వేసుకొని పైన ఇట్లా పోసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని గ్యాస్ సిమ్ములో ఉంచి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లోనే అన్నం కలుపుకోకుండా ఒక పెద్ద గిన్నెలో వేసుకొని దాన్ని మంచిగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.